హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా టేస్టీగా, సింపుల్గా చేసుకునే పరమాన్నం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక టీ గ్లాస్ బియ్యం తీసుకొని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక 30 మినిట్స్ కనుక నానితే కనుక రైస్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకో బౌల్ తీసుకొని ప్యాకెట్ పాలైతే కనుక ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. లేదు గేదె పాలు అయితే కనుక ఇంకా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ప్యాకెట్ పాలు యూస్ చేశాను. మనం ఏ గ్లాస్తో అయితే కనుక రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసెస్ మిల్క్ తీసుకోవాలి. అలాగే 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒకసారి బాయిల్ చేసుకొని ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత మనం ఏదైతే ముందుగా శుభ్రం చేసుకున్న రైస్ ఉందో ఆ రైస్ మొత్తాన్ని ఇందులో వేసుకొని స్లోగా ఉడికించుకోవాలి. రైస్ మొత్తాన్ని అందులో వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. లేదంటే కనుక అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. మనకు రైస్ మొత్తం కుక్ అయ్యే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అడుగు నుంచి పై వరకు కూడా మనము ఈ రైస్ని మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మరొకసారి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బెల్లం రెడీ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసు బెల్లం సరిపోతుంది. తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి రైస్ పూర్తిగా దగ్గర పడిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం ఏదైతే ఉందో ఆ బెల్లం మొత్తాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. మనం కంపల్సరీగా స్టవ్ ఆఫ్ చేసే వేయాలి. లేదంటే కనుక మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో అది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపల్సరీగా స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకోవాలి. సో మనకి రైస్ ఎలాగో వేడిగా ఉంటుంది కాబట్టి బెల్లం మొత్తం అందులో చక్కగా మిక్స్ అయిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కోసం ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్లు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో అందులో వేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పరమాన్నం రెసిపీ రెడీ. సో చూశారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే పరమాన్నం రెసిపీ రెడీ. నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు చేసిన తర్వాత ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కూడా కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసేయండి.